కానిది ఆయన లేనిది ఏదుంది? ఏమీ లేదు. అందుకు ఆయనకి స్థాణుహు అనొక పేరు. స్థాణుహు అంటే కదలకుండా దుంగలా ఉన్నాడని కాదు, కదలడానికి చోటు లేనివాడు. నేనున్నాను, అయ్యా మీరు ఇటు నుంచి ఇటు జరగండి అంటే జరుగుతాను. శివుణ్ణి జరగండి అన్నారనుకోండి, ఎక్కడ జరుగుతాడు ఆయన? ఆయనే అంతటా నిండిపోయాడు. అంతటా నిండిపోతే ఇంకా ఆయన్ని కొత్తగా జరగమనంటే జరగడానికి చోటు ఎక్కడి నుంచి వస్తుంది? శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ అంటారు, వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మత అన్నపచనే బహిర్ముఖాధ్యక్షత అంటారు. ఈశ్వర, నీకు వస్త్రం చుట్టాలి అంటే అంతటా నిండిపోయావు. అంత నిండిపోయిన వాడికి పంచల చాపు నేసే సాలెవాడు ఎవరైనా ఉన్నాడేమిటి లోకంలో? ఓ వేళ ఎవడో నేసి ఇచ్చాడు. ఏదో శ్రీశైలంలో పాగా దర్శనానికి కట్టేటటువంటి వాళ్ళలాగా పెద్ద పంచోటి తెచ్చాడు, కట్టండి అన్నాడు. ఏవి నాకు చేతులేవి అంతా కట్టాలంటే? అందుకని శివ, మీకు పంచ కట్టాలి అంటే నన్ను విష్ణువుని చెయ్యండి, లేదా సూర్యుణ్ణి చెయ్యండి. ఆయనకి అంతటా పడే కిరణములు కరములు చేతులు ఉన్నాయి. అప్పుడు నేను కూడా అన్ని చేతులు వస్తే మీకు పంచ చుడతాను. లేకపోతే పంచ ఎక్కడి నుంచి కట్టను నేను? చేతిలో పెట్టడం కాదు, పంచలు చాపివ్వడం అంటే చేతికిచ్చింది కాదు, మెడలో వేసింది, ధరింపజేశారు. అందుకే పెద్దలు ఇస్తే మెడలో వేస్తారు. మెడలో వేశారు అంటే ధరింపజేశారు నూతన వస్త్రాన్ని. కాబట్టి వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత, నన్ను సూర్యుణ్ణి చేయి, నీకు పంచల చాపు కడతాను. ఇప్పుడు అంతటా నిండిపోయినటువంటి వాణ్ణి మాంసనేత్రంతో ఎలా చూస్తారు? చూడడం కుదరదు. కానీ వాడు అంతటా ఉన్నాడన్న భావన రూఢమైందనుకోండి లోపల, అప్పుడు చిదంబరంలో దర్శనం. చిదంబరంలో దర్శనం ఎలా ఉంటుంది అంటే, ఓ గది గోడ ఉంటుంది, ఆ గోడ మీద మారేడు దళాల మాలలు వేసి ఉంటాయి, తెర వేసి ఉంటుంది. అక్కడికి వెళ్ళి నిలబడితే ఓసారి తెర తీస్తారు, హారతి ఇస్తారు, తలుపేసేస్తారు, తెరేసేస్తారు. ఏదండి శివుడు ఏడంటే అదే శివుడు. ఇంకా శివుణ్ణి మళ్ళీ కొత్తగా నేను తీసుకొచ్చి ఇదిగో శివుడు అన్నాను అనుకోండి, అనంతంగా ఉన్నవాడిని పరిమితం ఎలా చేయను? పరిమితం చేస్తే ఆయన మళ్ళీ అనంతుడు ఎలా అవుతాడు? అనంతుడిగా చూడాలంటే అదిగో అంతటా నిండిపోయినవాడు కాబట్టి అదిగో అలా ఎదురుగుండా 4 మారేడు దళాలు వేశాం, అవి ఆయనకే వేశాం. అంటే ఇక్కడ నువ్వు ఆ భావన పొందాలి. అంతటా నిండిపోయి ఆయన ఉంటే ఏమిటి ఉపకారం మనకి? నిండిపోయి ఉన్నాడు మంచిదే, ఏమైనా ఉపకారం ఉంది ఆయన వల్ల? ఉండడానికి ఉపకారం చేయడానికి చాలా తేడా ఉంది కదా. ఉండి ఏమిటి ప్రయోజనం అంటే, ఉండి నిర్వహణ చేస్తున్నాడు ఆయన. ఆయనే సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. అందుకే అక్కడ 2 సభలు చెప్తారు, చిత్ సభ, కనక సభ అని 2 సభలు. చిత్ అంటే ఇదే. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఓ మాట అంటారు, ఖచితపి చిదానందలహరి భజంతి త్వాం ధన్యాః ఖచితపి చిదానందలహరి అంటారు. ఆ లోపల ఉండేటటువంటి చైతన్యం ఉన్నదే, ఆ చైతన్యాన్ని అనుభవంలోకి, భావనారూపంలోకి తెచ్చుకోగలిగిన వాడెవడో వాడు ధన్యుడు. అటువంటి చైతన్య స్వరూపమై అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ ఆకాశలింగంగా ఎదురుగుండా మారేడు దళాల మాలలతో దర్శనమిస్తే వాడే సమస్త ప్రాణుల యందు ఉన్నాడు. ఉండి బ్రహ్మాండమునందుంటాడు, పిండాండమునందుంటాడు, అంతటా పరివ్యాప్తమవుతాడు. బ్రహ్మాండంలో ఆయనే, పిండాండంలో ఆయనే. ఈ రెండిటిలోనూ ఉండి నడుపుతూ ఉంటాడు. ఎంత చమత్కారంగా నడుపుతాడంటే, బయట గాలి ఉంటుంది, దీనికి గాలి కావాలి, బయట గాలిని ఇది పీల్చుకుంటుంది, ఇది విడిచిపెడుతుంది. విడిచిపెడితే మరి మాలిన్యమైందా లేదా? మరి ఈ గాలి ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. దీనికి నీళ్లు కావాలి, దాహం వేసింది, బ్రహ్మాండంలో నీళ్లు పిండాండంలో పోస్తాం, పిండాండంలో నీళ్లు మిగిలిపోయాయి, వదిలిపెట్టేయాలి, ఎవరు పుచ్చుకుంటారు? ఎవరు పుచ్చుకోరు. మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. అటు బ్రహ్మాండాన్ని, ఇటు పిండాండాన్ని, బ్రహ్మాండంతో పిండాండాన్ని, పిండాండంతో బ్రహ్మాండాన్ని నడిపేదెవరు? శివుడు. అది నర్తనం అంటే, అది నటరాజస్వరూపము అన్న మాటకు అర్థం.